హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మోనికా. తమ్నైల్ చూసే ఉంటారు కదా. సో ఈ వీడియో ఏంటి అని అంటే, నేను అంటే నా ఛానల్లో ఒక 2 వీడియోస్ ఆర్ నా డిస్క్రిప్షన్ మీరు ఒకవేళ చూసినట్టయితే, సో మా బాబుకి ఒక జెనెటిక్ ప్రాబ్లం అయితే ఉంది అని చెప్పాను. సో దానికోసం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే లైక్ ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అని ఆల్రెడీ చెప్పాను. నేను ఒక 2 వీడియోస్ పోస్ట్ చేశాను. ఫస్ట్ వీడియో వాడి ప్రాబ్లం కోసం, అండ్ తర్వాత రీసెంట్గా సిఎంసి హాస్పిటల్ వెల్లూరుకి వెళ్ళాం. సో ఆ 2 వీడియోస్ కింద నాకు లైక్ కొన్ని కామెంట్స్ వచ్చాయి. సో ఆ కామెంట్స్కి నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో అంటే అది కొంచెం ఇన్ఫర్మేటివ్గా, యాక్చువల్లీ నేను ఛానల్ స్టార్ట్ చేసింది దానికోసం కాబట్టి, ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికోసం ఏ రిలేటెడ్ నాకు క్వశ్చన్స్ వచ్చినా ఖచ్చితంగా నేను రిప్లై చేస్తాను. అండ్ ఆల్సో అది కొంచెం ఎక్కువ అంటే డీటెయిల్డ్గా చెప్పాలి అని అంటే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. అంటే ముందుగా ఈ వీడియోని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో, సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. ఇంకా వీడియోలోకి వస్తే, లైక్ నాకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. అంటే బాబుకి జెనెటిక్ ప్రాబ్లం ఉంది అని చెప్పాను కదా, సిస్టినోసిస్ అనే ప్రాబ్లం. సో దానికి సిమ్టమ్స్ ఎలా మేము అంటే ఎలా బయటపడ్డాయి, మేము ఎలా ఐడెంటిఫై చేసుకోగలిగాము లైక్ ఇంత తొందరగా అని చెప్పి కొంతమంది అయితే అడిగారు. సో నేను రెస్పాన్సిబుల్, అండ్ నేను ఈ వీడియోని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం చేస్తున్నా కాబట్టి ఐ ఫీల్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు ఆన్సర్ ఆల్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ అని నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. సో మేము ఎలా ఐడెంటిఫై చేసామో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మీకు అంటే ఎవరికైనా ఇన్ఫర్మేటివ్ అని అనిపిస్తుంది కదా, ఎవరో ఒకరికైనా ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా. సో ఫస్ట్ అయితే 1 year, యాక్చువల్లీ వాడికి ఇప్పుడు 2 years 3 months అనమాట. సో మాకు లాస్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో మాకు జెనెటిక్ ప్రాబ్లం ఉంది అని తెలిసింది. బట్ మేము వాడి బర్త్డే సెప్టెంబర్లో అనమాట. సో వాడి ఫస్ట్ బర్త్డే వరకు హీఈస్ కంప్లీట్లీ నార్మల్ అనమాట. చాలా నార్మల్ బేబీస్ ఎలా ఉంటారో అలానే ఉండేవాడు. బట్ చిన్నప్పటి నుంచి ఏంటంటే కొంచెం వామిటింగ్ ఎక్కువ చేయడం, అలా మనం నార్మల్గా అందరి పిల్లలు అలానే కదా చేస్తారు, ఫస్ట్ 3 months అంటారు. కాబట్టి మేము హాస్పిటల్స్కి తీసుకెళ్ళాము, ఇలా వామిట్ చేస్తున్నాడు, కక్కేస్తున్నాడు అని ఎంత చెప్పినా కూడా వాళ్ళు వామిటింగ్కి ఒక సిరప్ అలా రాసి ఇచ్చారే తప్ప డీప్గా ఏం అనాలిసిస్ చేయలేదు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి. బికాజ్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు లైక్ ఏదో ప్రాబ్లం ఉంటుంది అని. బట్ కంటిన్యూస్గా 5-6 months వరకు అస్సలు వాడు తాగిన పాలు వామిట్ చేస్తూనే ఉండేవాడు. బట్ ఫస్ట్ 3-4 months పిల్లలు అంతే అని అంటారు కదా. సో మేము కూడా అలానే తీసుకున్నాము. అండ్ ఒక 9 months వరకు వెయిట్ గెయిన్ అదంతా ఓకే, పర్లేదు, బాగానే ఉండేది. బట్ ఆ తర్వాత సడన్గా వెయిట్ గెయిన్ అనేది స్టాప్ అయిపోయింది, వెయిట్ కానీ హైట్ కానీ. సో అప్పుడు మనం జనరల్ చెకప్ చేపిస్తాం కదా. సో అప్పుడు డాక్టర్స్ చూసి ఇలా కొంచెం హైట్ అండ్ వెయిట్ పెరగట్లేదు ఎందుకు అదంతా చూస్తాము. యాక్చువల్లీ మాకు 9 months దాటిన తర్వాత కూడా ఒకసారి మా డాడీ చూసారనమాట. వాడికి అంటే వీళ్ళకి ఏంటంటే బోన్స్ కొంచెం అబ్నార్మల్గా ఉంటాయి. బంగిరినప్పుడు, అది బంగిరే స్టేజ్ కదా, 9th month 10th month అంటే. సో బంగిరినప్పుడు చూసారు, ఏంటి అలా కొంచెం ఒంపుగా ఉన్నట్టు అనిపిస్తుంది అని జస్ట్ క్యాజువల్గా అన్నారు. బట్ యాజ్ అ మదర్గా నేను అది తీసుకోలేకపోయాను అనమాట. అప్పటి వరకు అసలు ఏం తెలీదు, ఏంటి అలా అంటున్నారు మా డాడీ అని అలా అనుకున్నాను. బట్ అప్పుడు పెద్దగా కొంచెం అంటే ఈ తాడులు అవి కడతాం కదా మనం, సో దానివల్ల అలా ఏమైనా వచ్చి ఉంటుందేమో అని చెప్పి అలా లైట్ తీసుకున్నాము. సో యాక్చువల్లీ 1 year వరకు బాగానే ఉండేది. వాడి బర్త్డే సెప్టెంబర్ అంటే ఆగస్ట్ మంత్లో వాడు నించోడానికి కూడా ట్రై చేసేవాడు. సడన్గా వాడికి ఫీవర్ అదంతా వచ్చి కంప్లీట్గా డౌన్ అయిపోయాడు అనమాట. ఎంత ఫాస్ట్గా బంగరేవాడో సడన్గా బంగరడం స్టాప్ చేసేసాడు. అసలు కనీసం ముందుకి వెళ్ళేవాడు కాదు, జస్ట్ దేకుతారు అంటారు కదా, ఇలా జస్ట్ ముందుకు వెళ్ళడం అలా చేసేవాడు. మేము నార్మల్గా ఇక్కడ వైజాగ్లో చూపించాం, కానీ మాకు అంత వాళ్ళు ఏమన్నారంటే రికెట్స్ అనే ఇది విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల రికెట్స్ అని చెప్పారు. సో 3-4 months మీరు మెడిసిన్ యూస్ చేయండి, హీల్ బీ అబ్సల్యూట్లీ ఆల్ రైట్ అని వాళ్ళు చెప్పారు. సో మేము కూడా ఆ రికెట్స్కే మేము చాలా భయపడిపోయాం.
పర్లేదు ఒక 4-5 మంత్స్ 6 మంత్స్ తర్వాత నార్మల్ అయిపోతాడు అని వాళ్ళు ధైర్యం ఇచ్చారు కదా. సో అందుకని మేము కూడా ఓకే పర్లేదు అని అనుకున్నాం. కానీ ఎంత 5 మంత్స్ 6 మంత్స్ అదే సేమ్ మెడిసిన్ కంటిన్యూ చేసినా కూడా అసలు ఏం గ్రోత్ కానీ వెయిట్ గెయిన్ కానీ హైట్ గెయిన్ కానీ ఏమీ లేదనమాట బాబులో. సో అప్పుడు మేము మాకు లైక్ మా ఊరి దగ్గరలో ఒక నార్మల్ ఒక క్లినిక్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ చూసి లైక్ అబ్నార్మల్గా ఉన్నారు, మీరు వెంటనే ఎక్స్రేస్ స్కానింగ్స్ అదంతా చేయించండి అని చెప్పారు. సో వెంటనే అప్పుడు స్కానింగ్స్ అదంతా చేయించిన తర్వాత ఇంకా అదంతా ఒక డిఫరెంట్ స్టోరీ అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళి హాస్పిటల్స్కి తిరిగి సో అలా మేము నవంబర్ 2023 వాడి డేట్ ఆఫ్ బర్త్ 2022 అయితే 2023 నవంబర్ నుంచి 2024 అంటే ఈ ఇయర్ ఫిబ్రవరి మార్చ్ వరకు టెస్ట్స్ కంటిన్యూస్గా టెస్ట్లు చేయించి అదంతా చేపిస్తే మాకు ఈ ఇయర్ ఏప్రిల్లో వాడికి ఇలా జెనెటిక్ ప్రాబ్లం డయాగ్నోస్ అయిందని తెలిసింది అనమాట. సో అలా అంటే సిమ్టమ్స్ వరకు వస్తే వాళ్ళకి 1 year వరకు నార్మల్ బేబీస్లానే ఉంటారండి. సో 1 year వస్తుంది అనగా అంటే 9 months to 1 year 12 months ఆ మధ్యలో హైట్ వెయిట్ పెరగకపోవడం అండ్ ఇంకా నార్మల్గా నడవకపోవడం అంటే నించోవడానికి కూడా ట్రై చేయరు. నార్మల్గా అయితే పిల్లలు అట్లీస్ట్ నించుంటారు. నడవడం అంటే 18 months 20 months వరకు మనం చూడొచ్చు, అదేమీ వరి అవ్వాల్సిన విషయం ఏం కాదు. బట్ ప్రతిదీ మనం నడుస్తారులే అని ప్లీజ్ లైట్ తీసుకోకండి. నా నుంచి ఒక చిన్న సజెషన్ అనమాట. నేను అలా ఏం లైట్ తీసుకోలేదు, ప్రతిదీ ఫాలో అప్ చేసుకుంటూనే వెళ్ళాను. బట్ అనుకోకుండా ఇలా మేము ఇంకా వీఆర్ థ్యాంక్ఫుల్ అనమాట. అట్లీస్ట్ తొందరగా మేము ఐడెంటిఫై చేయగలిగాం అండ్ మేము మెడిసిన్ ఇప్పిస్తున్నాము అని చెప్పి. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే లైక్ పిల్లలు జస్ట్ ఏదైనా మీకు అంటే ఒక మదర్కే తెలుస్తుంది వాళ్ళ పిల్లలు బాగున్నారా బాగాలేదా, వాళ్ళకి ఓకేనా కాదా అనేది. సో వాళ్ళలో ఏ చిన్నగా అదే ఇప్పటి వరకు బాగానే ఉండేవాడే ఇప్పుడేంటి ఇలా ఉన్నాడు అని అనిపించినా మీరు లైట్ తీసుకోకుండా ప్లీజ్ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళడంలో తప్పలేదు కదా. సో వాళ్ళ నుంచి మనం క్లారిటీగా వినేసాం అనుకోండి, అదొక సంతృప్తి అనమాట. సో అదే నేను ఇచ్చే సజెషన్. సో మాకైతే ఇలా ఇదే ఇన్ని ప్రాసెస్ ఇవన్నీ టెస్ట్లు అదంతా చేయించి మెయిన్ థింగ్ ఫుడ్ తినకపోవడం అండ్ హైట్ వెయిట్ గెయిన్ అవ్వకపోవడం వల్ల మాకు డౌట్ వచ్చి లేకపోతే మేము హాస్పిటల్స్కి విజిట్ చేస్తూ ఉండగా మాకు తెలిసిన అంటే మాకు ఇలా ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి డయాగ్నోస్ అయిందనమాట. సో అది లైక్ ఈ వీడియోలో నేను ఇదే చెప్పాలనుకున్నాను. బికాజ్ నన్ను ఒక లైక్ కొంతమంది ఆల్రెడీ నా 2 videos అంటే బాబుకి సంబంధించిన 2 videosలోని కమెంట్స్ చేశారు, అంటే ఎలా సిమ్టమ్స్ బయటపడ్డాయి, ఎలా మీరు ఐడెంటిఫై చేయగలిగారు అని చెప్పి. సో అందుకని ఈ వీడియో నేను చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. బికాజ్ ఎవరో ఒక్కరికైనా ఇద్దరికైనా ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది అని చెప్పి. ఇదండి, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అది నేను ఆన్సర్ చేయగలిగితే నేను ఖచ్చితంగా రిప్లై చేసేస్తాను. లేదు మీకు డీటెయిల్గా చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది అని నాకు అనిపిస్తే నేను ఖచ్చితంగా ఇలా వీడియో చేసి షేర్ చేస్తాను. సో అదండి, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ చాలా చాలా ఇంపార్టెంట్, బికాజ్ అది చాలా మోటివేటింగ్గా ఉంటుంది అండ్ ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో నేను ఆల్రెడీ ముందు చెప్పినట్టు. సో దట్స్ ఇట్ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.